తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పీర్ పేర్కొన్నారు. కాగితాల పెంటలోని పార్టీ జోనల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధిలో పరుగు పెట్టిందని పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో నగరంలో బొగ్గవంకపై బ్రిడ్జిల నిర్మాణం, రిమ్స్ ఆసుపత్రి, వైవీ యూనివర్సిటీ, ఇందిరమ్మ ఇల్లులు నిర్మించి ఇచ్చారని తెలిపారు. ఇంతటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో 50 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకు కృషి చేస్తామని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాం తర్వాత టీడీపీ వైసీపీ పాలన ప్రజలందరూ చూసినారు. ఒక్కసారి ఇంటి నుంచి ఒక 10 అడుగులు ముందుకెళ్ళి చూసినట్టయితే ప్రతి ఒక్కరు మనం కళ్ళ ముందర కనబడేదంతా అది కేవలము కాంగ్రెస్ ప్రగతినే కనబడుతుంది. ఎలాగైతే ఈ బుగ్గంక ఫ్లైఓవర్స్ కానివ్వండి, బుగ్గంక గోడలు కానివ్వండి, సేఫ్టీ గోడలు, అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్, యోగి వేమన యూనివర్సిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ ఏదైతే డెవలప్మెంట్ ఉందో కడపలో, రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో అది కేవలం కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. మా నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. దాని తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ లేదు. వీళ్ళు కళ్ళు కబుర్లు చెప్పుకుంటా ప్రజలను మబ్బు పెడతా, ఒకరైతే సంక్షేమ పథకాలు అంటారు, ఇంకొకరైతే నా దగ్గర మంచి ఐడియాలు ఉన్నాయి, సంపద సృష్టిస్తా అంటారు. ఏమీ కావట్లేదు. ఈ కళ్ళ కబురు మాటలతో ప్రజలు మబ్బు పెట్టినారని ప్రజలు ఈరోజు గుర్తించినారు. దానికి అనుగుణంగా ప్రజలు రాబోయే ఎలక్షన్స్లో ఓటు అనే ఆయుధం ద్వారా ఖచ్చితంగా వైసీపీ టీడీపీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు కొండపై ఉన్న అతిథి గృహంలో ఉన్న లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. గోవింద నిలయం గెస్ట్ హౌస్ లో గది తీసుకున్న భక్తులు లిఫ్ట్ ఎక్కారు. అయితే మధ్యలో లిఫ్ట్ ఆగిపోయింది. ఈ సంఘటనతో నిర్ఘాంతపోయి వారు భయంతో కేకలు వేశారు. 5 భక్తులు అరగంట పాటు లిఫ్ట్ లోనే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న టీటీడీ సిబ్బంది లిఫ్ట్ ఓపెన్ చేయడంతో భక్తులు సురక్షితంగా బయటకొచ్చారు. ప్రమాదమేమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన వినయ్ రెడ్డి అనే బాలుడు జాతరలో 300 పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్ నిచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు. అది కూడా ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్లగా యజమాని వేరేది ఇచ్చాడు. ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్లగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోప్పడ్డాడు. దీంతో షాప్ యజమాని తన్ను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు. దీంతో కానిస్టేబుల్ ఆ బాలుడి తాతను పిలిచి బాలుని సముదాయించి ఇంటికి పంపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కూతురు నటి శ్రీదేవి ఇతర కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు విజయ్ కుమార్ కుటుంబానికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గతంలో సంతానం ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అనేవారు. ప్రస్తుత అవసరాలు దృష్టిలో పెట్టుకుని 2 లేదా 3 నినాదాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు రైతులను ఆదుకుని తీరుతామని హామీ ఇచ్చిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం అరెస్టుల పర్వానికి తెరలేపిందని మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.